ప్రభావం కలిగినాక ఈరోజు ఒక కృంగొత్తమైన అంశాన్ని మనం తెలుసుకుందాం. జీవజలం యొక్క 3 దశలు. బైబిల్లో ఉన్నటువంటి జీవజలం యొక్క 3 దశలు ఏంటియో మనం తెలుసుకుందాం. ఇప్పుడు దేవుళ్ళారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికి ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆమె దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు మన నిమిత్తము జీవజలమై భూలోకానికి వచ్చాడు. ఆయన ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాడో ఆ సమరయ స్త్రీతో అంటున్నాడు, నువ్వు ఎవరిని ఏమడుగుచున్నావో తెలుసా? జీవజలములకు ఉచితంగా ఇచ్చేటటువంటి వరప్రదాత అయినటువంటి వ్యక్తిని జీవజలమును ఇస్తావా అని అడుగుచున్నావు అని యేసుప్రభు వారు ఇండైరెక్ట్గా సమరయ స్త్రీతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. ఎప్పుడైతే యేసుప్రభు వారిని మన హృదయంలో స్వీకరిస్తామో ఆ రోజున మనం ఉచితంగా దేవుని వరమైన జీవజలమును మనం పొందుకోవచ్చు. అప్పుడు ఆయన మనలోనికి జీవజలముగా ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలో ఉన్న చేదు, పాపము, మోసము, దగ, దురాశ, సాతాను యొక్క దుష్ట గుణాలన్నీ మన లోపల ఎప్పుడైతే ఉంటాయో అవన్నీ పోవాలంటే నజరీయుడైన యేసు ప్రభు వారిని, జీవజలాలకు ప్రదాత అయినటువంటి యేసు ప్రభు వారిని మన హృదయంలో విశ్వసించిన ఎడల ఆయన మనలోనికి ప్రవేశిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో సమరయ స్త్రీతో అంటున్నాడు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునికిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ. దేవుని వరం ఏంటంటే జీవజలము ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పం. ఆమె కూడా ఎప్పటికీ తరిగిపోయినటువంటి, ఎప్పటికీ ఆగిపోయినటువంటి జీవజలాలు నాకు ఇస్తే నేను నా ఇంట్లో దాచిపెట్టుకుంటాను అన్నట్టుగా అడిగింది. అడిగితే దానికి యేసుప్రభు వారు చెబుతున్నాడు, ఆయన్ని నువ్వు స్వీకరించిన ఎడల, ఆయన్ని నువ్వు అడిగిన ఎడల జీవజలము, సకల సమృద్ధి అయినటువంటి జీవజలము నీ లోపలికి ప్రవేశిస్తుంది అన్నట్లుగా ఆయన ఆ యొక్క వచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సమరయ స్త్రీతో సూటిగా మాట్లాడాడు. సమరయ స్త్రీకి నేనే జీవజలము అని చెప్పేశాడు. సమరయ స్త్రీకి నేనే జీవ ప్రదాతనని చెప్తున్నాడు. సమరయ స్త్రీకి నన్ను నమ్ముకుంటే చాలు, నీ లోపల ఉన్న చెడు నీరంతా పోయి నీ లోపలికి జీవనది, జీవజలములు ఎప్పటికీ దప్పిక కానీ, ఎప్పటికీ దాహము కానటువంటి ఒక సంతృప్తిని నేను నీకు కలగజేస్తానని యేసుప్రభు వారు ఆత్మ సంబంధమైన విషయాన్ని సమరయ స్త్రీకి తెలియజేస్తున్నట్టు మనం చూస్తున్నాం. అలాగనే 4:14 కూడా చూస్తే యోహాను సువార్త, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడను దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. మొట్టమొదటిసారిగా మన నిమిత్తం దేవుని వరమై ఉన్నాడు, జీవజలము వరమై ఉన్నాడు యేసుప్రభు వారు. రెండోది ఆయన అంటున్నాడు, వారిలో చూడండి, ఆయన అక్కడ నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాం. మనలో ఊరిడి నీటి బుగ్గగా అంటే బావిగా ఉంటాడు. ఎప్పుడైతే మనం నమ్ముకున్నామో, బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే ప్రభు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉంటామో ఆ రోజున మన దేవుడు మనకి నీరిడి ఊట బుగ్గగా ఆయన మన లోపల ఉండి మనలో అనేకమైన మంచి ఆలోచనలు, తలంపులు, ఊహలు అవన్నీ మనలోనికి ఎదుగులాగన, మంచి దైవ లక్షణాలు మన లోపల ఫలించులాగన, ఎక్కడ మనం ఎండిపోకుండా, ఎక్కడ మనం కృంగిపోకుండా, ఎక్కడ మనం చింతలో పడిపోకుండా, ఎక్కడ లోక సంబంధమైనటువంటి నిరాశ నిస్పృహల్లో కూలిపోకుండా, ఎండిపోయిన చెట్టులాగా కాకుండా, ఎప్పుడైతే బావి మన లోపలికి యేసుప్రభు వారు అనే బావి అనే జీవజలపు ఊటలు నీటి బుగ్గగా మన లోపలికి ప్రవేశించి మనలో ఊరేటట్లు చేస్తాడో ఆ రోజున మనం ఫలిస్తాం, ఆ రోజున మనము ఎదుగుతాం, ఆ రోజున మనం అనేక మందికి తీయగా మార్చబడతాం అని యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అలాగనే యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో 3వ దశను మనం చూడొచ్చు. 38వ వచనం, నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఇందాక ఆయన అంటున్నాడు, ఇందాక 4వ అధ్యాయము 14వ వచనంలో చెప్పుచున్నటువంటి నేనిచ్చు నీళ్లు త్రాగువాడెన్నడును
దప్పిగనుడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకే వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని చెప్పాను. ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో వారు మరణము నరక శిక్ష నుండి తప్పించుకుంటారు. వారు జీవజల బుగ్గలోనికి వారి లోపలికి ప్రవేశించి పరలోక సంబంధమైన తలంపులు, పరలోక సంబంధమైన ఆలోచనలు, పరలోక సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు వారు పొందుకొని సంతృప్తి కలిగి దప్పికి కొనక ఇంకా దప్పికి తీర్చబడి ఆత్మలో ఆనందిస్తారని చెప్పాడు. ఇక మూడో విషయాన్ని కనుక మనం చూస్తే 7వ అధ్యాయం 38వ వచనం, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మనలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. మన లోపల నుంచి సువార్త, మన లోపల నుంచి పునరుత్థాన శక్తి, మన లోపల నుంచి స్వస్థత శక్తి, మన లోపల నుంచి ప్రవచన శక్తి, మన లోపల నుంచి అద్భుతాలు చేసే శక్తి, మన లోపల నుంచి ఆశ్చర్యకార్యాలు చేసే శక్తి, మన లోపల నుంచి ఇతరులను ఆదరించే శక్తి, ఇతరులను ధైర్యపరిచే శక్తి, ఇతరులను ఉజ్జీవపరిచే శక్తి, ఇతరులను వెన్నుతట్టేటటువంటి శక్తి, అలాగ మన లోపల ఎప్పుడైతే జీవజల నదులు ప్రవహిస్తాయో, అప్పుడు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. మొట్టమొదటిసారిగా మన లోపల ఉన్న పాపాన్ని కడిగి వేయటానికి యేసుప్రభు వారు ఒక దేవుని వరమై జీవజలమై ఉంటాను అని చెప్పాడు సమరయ స్త్రీకి. రెండోది, ఇక మన లోపల సంతృప్తి కలిగించడం కోసం, మనలో ఆత్మ సంబంధమైన దైవ గుణాలతో నింపబడి ఆనందించడం కోసం మనలో జీవజల నది బుగ్గగా ఉంటానని చెప్పాడు. ఇక మూడోది, ఒకటి మనలో ఉన్న చెడుతనాన్ని తీసివేయడానికి, రెండోది మనలోనికి ఆత్మీయ సామ్రాజ్యాన్ని, ఆత్మ సంబంధమైన గుణాలను నింపటానికి, మూడోది మన ద్వారా ప్రపంచంలో ఉన్న మనుషులందరిలో ఉన్న చేదును తీసివేయటానికి జీవజల నదిగా మనలో నుండి ప్రవహిస్తానని యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో సూటిగా మనతో మాట్లాడుతున్నాడు యేసుప్రభువారు. ఇలాగా మూడు దశలుగా జీవజల నది ప్రవహిస్తాదని చెప్పి, ఒకటి లోపల ఉన్న చెడుతనాన్ని తీసివేయటానికి, రెండోది మనలో ఉన్న చెడు మొత్తం తీసేసుకున్న తర్వాత మనలో ఉన్న మంచి దైవ గుణాలు నింపుకోవటానికి, మనం ఆత్మలో ఎదగటానికి రెండోది బావిగా ఉంటుంది. మూడోది, మనము ఎప్పుడైతే బావిగా మార్చబడ్డామో ఇక మనల్ని జీవజల నదిగా మార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా, దేశంలో ఉన్న ప్రజలకు ఆశీర్వాదకరంగా, ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఆశీర్వాదకరంగా మన ద్వారా స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు ద్వారా వారి కుటుంబాల్లోనికి, వారి జీవితాల్లోనికి సువార్త ద్వారా ప్రవేశించి వారిని కూడా తడిపి, వారిని కూడా సంతృప్తిపరిచి, వారిని కూడా సాతాను నుంచి విడిపించి, వారిని కూడా అనేక బంధకాల నుంచి విడిపించి ఆ జీవజల నదీ ప్రవాహంలో నుంచి వచ్చేటటువంటి ఆ జలములు తాగి సంతృప్తి పొందేటట్లు ఆ జీవజల నదిని మన లోపల ప్రవహింపచేస్తానని ఎంతో స్పష్టంగా తన యొక్క లేఖనాల ద్వారా మనతో మాట్లాడాడు యేసయ్య. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు లోపల ఉన్న పాపాన్ని కడుగేసుకోవటానికి, లోపల ఉన్న చేదు నీరుని తరిమి కొట్టుకోవటానికి యేసు ప్రభువారు అనే జీవజల నదిని, ఆ వరమును మనం పొందుకోవాలి. రెండోది, ఎప్పుడైతే బైబిల్ చదువుతామో, ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే దైవ లక్షణాలు, పరిశుద్ధత కోసం, నీతి కోసం, ఆత్మీయత కోసం ఆశపడుతూ ఉంటామో, ఆ దప్పిక కలిగి ఉంటామో, అలాంటప్పుడు ఆయన మన లోపల ఒక నీటి బుగ్గగా ఆయన మన లోపల ఊరి మనల్ని మన యొక్క ఆత్మ సంబంధమైన కోరికలన్నీ తీర్చి మనల్ని సంతృప్తిపరుస్తాడు. ఇక మూడోది, మన ద్వారా ప్రపంచంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా మనల్ని వాడుకొని వారి కుటుంబాల్లో ఉన్న దప్పికలు తీర్చడం కోసం మనల్ని జీవజల నదిగా వాడుకుంటూ, ఇలాగా జీవజల నది యొక్క 3 దశలను మనం తెలుసుకొని మన జీవితాన్ని అలా మలుచుకొని అనేక మందికి, మనకి, అలాగనే మన కుటుంబానికి, మన దేశానికి, మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ దేవుడి మాటలను దీవించి స్థిరపరచి వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్.